హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు మరికొన్ని మీషో ప్రోడక్ట్స్ తోటి మీ ముందుకొచ్చేసానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూస్తుంది బార్డర్ లేస్ అండి. ఇప్పుడు ఈ లేస్లన్నీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ప్రతి శారీస్ కూడాను ఈ బార్డర్ లేసులు వేయటం వల్ల చాలా లుక్ వైజ్గా కానీ ట్రెండింగ్గా ఫాలో అవుతున్నట్టుగా కానీ చాలా యూనిక్ డిజైన్గా చాలా నీట్గా ఉంటుందండి. అందుకే ఒక శారీ కోసం నేను కూడా ఒక శారీ కోసం ఈ బార్డర్ లేస్ని తెప్పించానండి. ఇది పింకిష్ టమాటా పింక్ రెడ్ లాంటిది బార్డర్. ఇది 9.5 అంటే ఫుల్ శారీ అండ్ బ్లౌజ్కి సరిపడా ఇచ్చారండి. చాలా బాగుంది డిజైన్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది బ్లౌజ్ పీస్ అండి. మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అండి. ఈ మగ్గం వర్క్ కూడాను చాలా బాగుంది. కాకపోతే మనం చూస్తున్నట్టుగా బయట ఇంకా మంచి మంచి డిజైన్స్ తోటి హెవీగా కూడా ఉంటున్నాయి, కానీ నాకు దగ్గర ఈ కలర్ ఎక్కడా కూడా దొరకలేదని చెప్పేసి నేను ఇలాగా సింపుల్ డిజైన్లో ఈ బ్లౌజ్ని తెప్పించానండి. ఈ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి. అయితే ఆ శారీకి చాలా ఈ కలర్ బాగా సూట్ అవుతుందని ఈ కలర్ తెప్పించుకున్నాను. అందులో ఈ డిజైన్ కూడా నీట్గా బాగుందండి. ఎక్కడ చీప్ క్వాలిటీ ఇవ్వలేదండి. క్లాత్ కూడాను మనకి రా సిల్క్ మెటీరియల్ క్లాతే ఇచ్చారు. అయితే ఈ క్లాత్ కూడాను ఫస్ట్ గ్రేడ్ క్లాత్ లాగే బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న అంతా కూడాను బ్యాక్ నెక్ అండి. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ కూడాను హెవీగాను మగ్గం వర్క్ ఇచ్చారు. ఇది కంప్యూటర్ వర్క్ కాదండి, మగ్గం వర్కే, చేతితో చేసిన మగ్గం వర్కే. మీకు అందుకే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను. ఇదంతా థ్రెడ్ తోటే చిప్ వర్క్ ప్లస్ పూసలతోటి గోల్డ్ స్టోను పూసలతో యూజ్ చేసి ఈ వర్క్ అంతా చేశారండి. ఎక్కడ కూడాను పూసలు ఊడిపోవటం కానీ చీప్గా కూడా లేదండి. వర్క్ వైజ్ కూడాను చాలా నీట్గా ఉంది. మీకు కనుక ఈ బ్లౌజ్ పీస్ నచ్చినట్లయితే ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. దగ్గర 1 మీటర్ వరకు ఈ బ్లౌజ్ పీస్ మనకి అవైలబుల్ ఉందండి. తప్పకుండా ఈ డిజైన్ కానీ ఈ క్లాత్ కానీ చాలా బాగుంది. కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వన్ మీరు చూస్తుంది రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది కూడాను శారీ మీదకి మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి ఇలాగా తక్కువ కాస్ట్లోనే తెప్పించాను. వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. మనకి ఇంత రీజనబుల్గా మీషోలో తప్పితే ఇంకెక్కడ దొరకవేమో బహుశా. ఈ వర్క్స్ మనం బయట చేపిస్తుంటే చాలా హై రేంజ్ కాస్ట్లే తీసుకుంటున్నారు. అయితే వీళ్ళు క్లాత్ ప్లస్ వర్క్ తోటి కూడాను మనకు చాలా రీజనబుల్గానే వచ్చినాయండి. ఇది కూడాను ఎక్కడ చీప్గా లేదు. క్లాత్ కానీ వర్క్ కానీ ఇది కూడా మొత్తం మగ్గం వర్కేనండి. ఇప్పుడు మీరు చూస్తుందంతా హ్యాండ్స్కి వచ్చే వర్క్ అండి. ఒక ఫ్లవర్కి ఆ ఫ్లవర్ చుట్టూతో లీఫీ డిజైను వర్క్ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం కుడి ఎడంగా కలర్స్ మనకి కరెక్ట్ మ్యాచింగ్ దొరక్కపోవచ్చు, కానీ దగ్గర మంచి కలర్సే ఉంటున్నాయండి మనకి మీషో యాప్లో కూడాను. అన్ని శారీస్ మీదకి ఆల్ కలర్స్ ఇందులో కూడా ఈ వర్క్స్లో కూడాను చాలా కలర్స్ ఉన్నాయండి. అయితే మనకి మ్యాచింగ్ అయ్యే కలర్ని తెప్పించుకుంటాం కదా. ఇదంతా బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ ఇది కూడాను ఈ వర్క్ కూడాను చెమ్కీ తోటి అలాగే పూస అలాగే ఇంకా స్టోన్ తోటి ఈ వర్క్ అంతా కూడాను హ్యాండ్ చేసి ఉంచారండి. ఇదంతా కూడాను హ్యాండ్ వర్కేనండి, మగ్గం వర్క్. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఈ వర్క్ కానీ ఈ బ్లౌజ్ కానీ ఇంత కాస్ట్కి మనకి ఎక్కడ కూడా దొరకవండి. చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు మీరు చూస్తుంది మా పాపది లెహంగా అండి. లెహంగా అవుట్ఫిట్ని తెప్పించాను. ఈ లెహంగా అంతా కూడాను మనకి ప్రజెంట్ ట్రెండింగ్లోనే ఉంది. చాలా ఈవెంట్స్లో హల్దీకి కానీ ఇట్లా మెహందీకి వీటన్నిటికి కూడాను ఈ లెహంగాని యూజ్ చేశారని, దీనికి కూడా 4.5 రేటింగ్ ఉందని బాగుందని తెప్పించాను. ఇది క్లాత్ వచ్చేసి మనకి ఆర్గాంజా క్లాత్ అండి. ఎండింగ్లో కూడాను మనకి చేశారు, వర్క్ చేసింది, నీట్గా ఉంది. అయితే దీనికి ఇక్కడ డ్రాబ్యాక్ వచ్చేసి నాకు లోపల లైనింగ్ వైట్ ఇవ్వటం వల్ల ఇది అంత లుక్గా నాకు అనిపించలేదు.
బహుశా ఇది మాకు నచ్చకపోతే రిటర్న్ పెట్టొచ్చులే అన్నట్టు నేను ఒకటి తెప్పించుంచాను. ఆ లైనింగ్ గూడాను మనకి క్రేప్ లైనింగే ఇచ్చారు. లైనింగ్ గూడా చాలా బావుంది. మీకు గనుక ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా తెప్పించుకోవచ్చు. అయితే ఇది సెమీ స్టిచ్డ్‌లో ఉన్న లెహెంగా అండి. అంటే కంప్లీట్‌గా యెల్లోయిష్‌గా రావట్లేదని చెప్పేసి నేను రిటర్న్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ లైనింగ్ వైట్ అవ్వటం వల్ల యెల్లోయిష్ అదంతా లుక్ పోయిందేమో అనిపిచ్చింది. యెల్లో లైనింగ్ ప్రొవైడ్ చేసుంటే బావుండేది. ఓవరాల్‌గా ఈ లెహెంగా కలర్ గానీ, ఇంకా క్లాత్ గానీ, ఆ డిజైన్ గానీ చాలా నీట్‌గా ఉంది. ది మొత్తం ఓవరాల్‌గా ఈ లెహెంగా గూడా చాలా క్వాలిటీతోటే ఉంది. అయితే ఇది సెమీ స్టిచ్డ్ అవ్వటం వల్ల దీనికి బ్లౌజు కంప్లీట్‌గా క్లాత్ అంటే ఒక 80 పాయింట్స్ మీటర్ క్లాతు లాగా ఇచ్చారు. అలాగే దాని లోపల లైనింగ్ గూడా మనకి ఇచ్చారు. చున్నీకి కూడా మొత్తం ఫ్లవర్ డిజైనే వచ్చింది. బ్లౌజ్ పీస్ గానీ, దాని లోపల లైనింగ్ గానీ అంతా ప్రొవైడ్ చేశారు. ఇది గానీ ఈ కలరు హల్దీకి కానీ, మెహందీకి కానీ అట్లా హల్దీ ఫంక్షన్స్‌కి యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు గానీ, లేదా పిల్లలకి ట్రెడిషనల్‌గా ఇప్పుడు వస్తున్న దీవాళీ స్పెషల్ ఫెస్టివల్స్, దసరా ఫెస్టివల్స్ కానీ యూజ్ చేయడానికి ఈ అవుట్‌ఫిట్స్ చాలా బావుంటుంది. కలర్ వైజ్‌గా, క్వాలిటీ వైజ్‌గా ఈ లెహెంగాని నేను 100% రికమెండ్ చేస్తున్నాను. మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. వీటి లింక్స్, వీటి కోడ్స్ అన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వన్ మా పాప వేసుకున్న లెహెంగా గ్రీన్ కలర్. ఈ అవుట్‌ఫిట్ కూడాను నేను మీషో నుంచే తీసుకున్నాను. ఇది కూడా లెహెంగానే. ఈ లెహెంగా కూడా మనకి సెమీ స్టిచ్డే వచ్చింది. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న లెహెంగా కూడాను. దీంట్లో ఆల్మోస్ట్ 5 కలర్స్ వరకు ఉన్నాయి. గ్రీన్, పింక్, యెల్లో అండ్ క్రీమ్ క్రీమ్ కలర్ ఇట్లాగా 4, 5 కలర్స్ వరకు దీంట్లో అవైలబుల్‌గా ఉన్నాయి. అయితే నేను ప్రత్యేకించి మా పాప అకేషన్ ఫంక్షన్ కోసమని మెహందీ కలరు తెప్పించుకున్నాను. ఈ వర్క్ కూడాను చాలా బావుందండి. క్లాతు కూడా చాలా సాఫ్ట్‌గాను పిల్లలు కంఫర్ట్‌గా ఫీల్ అయ్యే క్లాత్‌గా బాగా లైట్ వెయిట్‌లో కూడా ఉంది. వర్క్ కూడాను డబల్ బార్డర్ హెవీగా కూడా ఉంది. మా పాప వేర్ చేసిన నీకు పిక్స్ యాడ్ చేశాను కదండీ! అయితే ఈ వర్క్ అంతా కూడాను మనకి మగ్గం వర్క్ కాదు, కంప్యూటర్ వర్క్ చాలా బావుంది. దీని బ్లౌజ్ కూడా మొత్తం బ్లౌజ్ గానీ, వర్కు, చున్నీ అలాగే 3 పీస్ కాన్సెప్ట్ ఇది. వీటికి లైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఈ కిందంతా బార్డర్‌తో పాటు బూటీసు అలాగే ఫ్రిల్స్ పెట్టిన లెహెంగా. ఈ లెహెంగా కొంచెం పెద్ద సైజే. బిగ్ సైజే తెప్పించాను. ఎందుకంటే మన పిల్లలకి ఎదుగుతున్న పిల్లలు కాబట్టి కొద్దిగా బిగ్ సైజ్ తెప్పించుకుంటే మనం కావాలంటే ఆల్టరేషన్ చేయించుకోవచ్చు కాబట్టి కొంచెం బిగ్ సైజే తెప్పించాను. దీనికి బ్లౌజ్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. బ్లౌజ్ కూడాను వర్క్ తోటి చాలా బాగుంది. అయితే బ్లౌజ్ వచ్చేసి మనకి హాఫ్ బ్లౌజ్ లెహెంగా కాబట్టి 80 పాయింట్స్ మాత్రమే బ్లౌజ్ ఉంది. ఫుల్ బ్లౌజ్‌గా రాలేదు. 80 పాయింట్స్ బ్లౌజు అయినా బాగుంది. వర్క్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చేశారు. అయితే చిప్స్ కానీ చిప్ వర్క్ కానీ లేదా చెమ్కీలు ఇంకా కుందన్స్ అంటించడం అట్లాంటివి అయితే ఏం లేదు, కానీ ప్లెయిన్‌గా వర్క్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి ఇంకా నీట్‌గా కావాలనుకుంటే మనం కొద్దిగా హ్యాండ్ దగ్గర, నెక్ దగ్గర ఇప్పుడు కట్ డిజైను లేదా కొద్దిగా కొంచెం లైట్‌గా మనం ఇంట్లో కుందన్స్ వర్క్ అట్లా చేసుకోవచ్చు. లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు. వీటన్నిటిలో చెప్పాలంటే చున్నీ అయితే అసలు దగ్గర 2 మీటర్స్ పైనే ఉంది. 2.5 మీటర్స్ వరకు వచ్చింది. ఆల్ ఓవర్ ఫుల్ 4 సైడ్స్ కూడాను ఫుల్ వర్క్ చేసి ఉంది. చూస్తున్నారు ఇదంతా చున్నీయే. అంత పెద్ద హెవీగా చున్నీ కూడా వచ్చారు. మొత్తం వర్కే బార్డర్స్ లాగా మొత్తం వర్క్ చేసి బార్డర్ని జాయింట్ చేశారు చున్నీకి. దాదాపు 2.5 మీటర్స్ వచ్చింది. బాగా హైటు వెయిటు లెంత్ ఉన్న వాళ్ళకు కూడాను ఈ లెహంగా చోలీ చాలా సూపర్గా ఉంటుంది. పర్సనల్‌గా ఈ లెహంగాని నేను 100% రికమెండ్ చేస్తున్నాను. మీకు గనుక ఈ లెహంగా కానీ ఇందులో కలర్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ అవుట్‌ఫిట్‌ని తప్పకుండా ట్రై చేయొచ్చు. మెహందీ పర్పస్ అయితే చాలా బాగా ఉంది.
మా పాపకి మెహందీ ఫంక్షన్‌కి ఈ అవుట్‌ఫిట్‌నే మేము స్టిచ్చింగ్ చేపిచ్చి వేశాము. చాలా బాగుంది. దీంట్లో కూడా చాలా కలర్స్ కూడా ఉన్నాయి. మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ అవుట్‌ఫిట్‌ని కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ అవుట్‌ఫిట్‌లో కూడా మా పాప చాలా మెహందీ రోజు చాలా అందంగా కూడా క్యూట్‌గా కూడా ఉంది. ఆ పిక్స్ కూడాను నేను ఈ ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మా పాప వేసుకున్నది క్లాసికల్ డ్యాన్స్ శారీ. ఈ శారీని కూడాను నేను మీషోలోనే తీసుకున్నాను. అందుకే మనకి ఇట్లాంటి శారీస్ దొరుకుతాయా దొరకవా, బయటే తీసుకోవాలా, క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళకి బయట కొనాల్సిందేనా అనే ప్రాబ్లం లేకుండా మనకి ఎటువంటివైనా కూడాను మనకి ఇప్పుడు మంచి కలర్ తోటి, క్లాత్ తోటి మంచిగా అన్ని రకాలుగాను ఇప్పుడు మీషోలో అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయండి. కాకపోతే కొంచెం ఓపికగా సెర్చ్ చేయాలే కానీ చాలా బాగుంటుంది. ఈ కలర్ గ్రీను అండ్ పింక్ షేడు. పళ్ళు కూడాను రిచ్ పళ్ళు వచ్చింది. అయితే 2 సైడ్స్ బార్డరు, బుటీసు అండ్ మామిడి పింది బుటీస్ లాగా. ఈ శారీ కూడా చాలా సాఫ్ట్గాను, అంటే సాఫ్ట్ సిల్క్ శారీ లాగే మెత్తగా ఉంది. దీన్నే నేను మా పాపకి క్లాసికల్ డ్యాన్స్‌కి కోసమని దీన్ని స్టిచ్చింగ్ చేపిచ్చాను. ఆ అవుట్‌ఫిట్ కూడా తను వేర్ చేసింది నేను పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి. మీకు గనక ఈ శారీ వైస్ కూడా లింక్స్ కావాలంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.